రావడానికి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం కూడా మీరందరూ కూడా టీవీలలో వార్తలలో చూస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి గ్రామానికి ఎన్ని గ్రామ సంఘాలు ఉంటే అన్ని మహిళా భవనాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు మన సీతక్క ఆల్రెడీ పేపర్ స్టేట్మెంటు జీవో కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనకు కొనసమందర్ గ్రామంలో 3 గ్రామ సంఘాలు తెలుసు కదమ్మా. గ్రామ సంఘాలు 3 మనకు లత అండ్ బాలమ్మని నైనాకు సంబంధించిన 3 గ్రామ సంఘాలు ఉన్నాయి. మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తాము. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, మాకు 200 గజాల చొప్పున 2 భవనాలకు 200 గజాల చొప్పున స్థలం కేటాయిస్తే మనం ఇమీడియట్గా మీరు రిజల్యూషన్ చేసి తీర్మానం చేసి ఇస్తే ఆ కాపీ మేము ఎంపీడీఓ గారికి ఫార్వర్డ్ చేసి ఎంపీడీఓ సార్తో కలెక్టర్ గారికి పంపించి మహిళా భవనము మనము తొందరలోనే నిర్మించుకోవాల్సిన ఉంటాం. కాబట్టి దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి మా విన్నపాన్ని మన్నించి మీరు మాకు సపోర్ట్ చేస్తారని మహిళా సంఘాలందరికీ మద్దతు ఇస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ సార్ గారికి, ఇక్కడున్న పాలకవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్పంచ్ నుంచి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కూడా ఎందుకు ముందు ఉండద్దు అనే ఉద్దేశం కొద్దీ సర్పంచ్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. అందరికీ కూడా వార్డు మెంబర్గా విజయం సాధించి